సిల్వర్ 3 లక్షలు, వెండి పరుగులు ఆగడం లేదు. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి 3 లక్షలు దాటింది. ఒక్కరోజే 10,000 పెరిగి 3,05,000కు చేరింది. హైదరాబాద్తో పాటు ఇతర సిటీల్లోనూ 3.18 లక్షల వరకు పలుకుతున్నది. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తుండడంతో వెండి ధరలు పెరుగుతున్నాయని అనాలిసిస్టులు చెబుతున్నారు. మరోవైపు బంగారం రేట్లు కూడా పైకి పోతున్నాయి. హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 2,460 పెరిగి 1,46,240కి చేరింది. ఢిల్లీలో 1,46,390 వద్ద కొత్త రికార్డు నమోదు చేసింది. బంగారం ధర పెరుగుతుందంటే పోనీలే, సామాన్యులు కనీసం వెండినైనా పెట్టుకొని మురిసిపోతారు అనుకుంటే ఇప్పుడు కిలో వెండి ఏకంగా 3 లక్షల రూపాయలకు చేరింది. అంటే వెండి కూడా కొనుక్కోలేని పరిస్థితికి సామాన్యులను తీసుకొచ్చింది. కేవలం ఇది మోడీ గారి పాలనలో అసలే మన భారతీయ మహిళలకు ఆభరణాలంటే పిచ్చి సంబురం. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇవి అంటే మహా ఇష్టం మన భారతీయ మహిళలకు. చెవులకు, ముక్కుకు, మెడల, చేతులకు, కాళ్ళకు మొత్తం బంగారంతో నింపి పారేయాలని చూస్తారు ఉంటే. మరి అంత కోరుకునే మహిళలు ఆఖరికి వెండి కూడా కొనలేని పరిస్థితికి తీసుకొచ్చింది మన మోడీ గారు. దేనివల్ల ఇది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల. ఆయన టారిఫ్ల మీద టారిఫ్లు వేసి ఈ ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నాడు. మరి మన విశ్వగురువు గారు ఏం చేయాలి? ఈ ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది ఎవరి మీద పడుతుంది ఈ భారం? హిందువుల మీద పడతలేదు. క్రైస్తవులు పెట్టుకుంటారా బంగారం? ముస్లింలు పెట్టుకుంటారా బంగారం? ఒకవేళ పెట్టుకుని ఏ పార్టీ పెట్టుకుంటారు వాళ్ళు? ఎక్కువగా బంగారం వాడేది మన హిందువులే. మరి ఇప్పుడు ఇది హిందువుల మీద దెబ్బ పడ్డట్టు కాదా? మరి ఇప్పుడు హిందూ పరిపాలకుడు ఉన్న దేశంలో హిందువులు కొనలేని విధంగా బంగారం ధరలు కావచ్చు, వెండి ధరలు కావచ్చు పెరిగిపోవడానికి హిందూ పరిపాలకుడు కారణం కాదా? ఇప్పుడు మాట్లాడాలి. దేశానికి ఏదో అయిపోతుంది అంటే గిదే అయిపోతుంది. దేశంలో ప్రజలు హిందువులు కొనలేని పరిస్థితికి వస్తుంది. అది ఎవడో చేసింది కాదు, మనోడే చేస్తాడు. మనోనికి పరిపాలన శాతగాక ఈ ధరల నియంత్రణ తగ్గించే ఆలోచన లేక ఒట్టిగా సోమారిపోతులాగా ఉండడం వల్ల జరుగుతున్న నష్టం ఇది. దేశానికి ఏదో అయిపోతుంది అంటే ఆల్రెడీ అయిపోతుంది. ధరలు పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి కదా. వెండి ధర కూడా పోయి 3 లక్షలలో పడ్డది. ఏం చెప్తారు?